తాగు బావా. నా ఫ్రెండ్ని రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేసి వస్తా. ఊరికే ఫోన్ చేసి విసిగించకు, కాస్త లేట్ అవుతుంది. దీనికేం తక్కువ లేదు. అమ్మగారు, మిమ్మల్ని కలవడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలి అమ్మగారు? అవునా సుజయ్ గారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. బావా, పక్కింటి అమ్మాయికి పువ్వు ఇస్తున్నాడు చెల్లెమ్మా. నేను ఊరికే కాల్ చేయొద్దని చెప్పాను కదే. ఈ జనాల మధ్య ఎంత నలిగిపోతున్నానో తెలుసా? మీ ఫ్రెండ్ని రైలు ఎక్కించావా బావా? ఇదిగో ఇప్పుడే రైలు కదిలిందే. సమోసా సమోసే, కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్, టీ కాఫీ కాఫీ. అయ్యా 10 రూపాయలు ఏంటి అయ్యా? పొద్దున్నండి ఏమి తినలేదయ్యా. మేము కూడా అదే రైల్వే స్టేషన్లో ఉన్నాం బావా. మీరు కూడా ఇదే రైల్వే స్టేషన్లో ఉన్నారా? జనాల మధ్యలో నలిగిపోతున్నావు బావా. మేము కూడా ఇక్కడ రగిలిపోతున్నాం బామర్ది. టీ కాఫీ కాఫీ. పద. సుజయ్ గారు, మీ భార్య ఎంత మంచిదో. మన ఇద్దరిని చూసాక కూడా మిమ్మల్ని ఏమీ అనలేదు. అమ్మా, ఏమీ అనలేదు అమ్మగారు. నా చేత ఒకరికి దానం ఇప్పించింది. లివర్ లేపేసిందా? అమ్మయ్యా, నేను బతికిపోయాను. బ్యాంక్ నుంచి డబ్బులు ఒకటే డ్రా చేసుకుని మొత్తాడు. ఈ రోడ్లో కూడా ఎవ్వరు లేరన్నా. ఇదే కరెక్ట్ టైము. రే ఆగండ్రా, కష్టపడి సంపాదించిన డబ్బులు రా. ఆగండ్రా, కష్టపడి సంపాదించిన డబ్బులు రా. ఆగండ్రా రే. హలో హలో, ఎక్కడున్నావు బావా? అయ్యో, ఏం చేస్తున్నావు బావా? ఆ శబ్దం ఏంటి బావా? నా వల్ల కావట్లేదు. అయ్యో, ఆయాస పడిపోతున్నావు కదా బావా. ఆగు, కాసేపు ఆగు. ఊపిరి పీల్చుకొని. ఊపిరి పీల్చుకుంటున్నావా? అయ్యో 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 అయ్యో. హే, డబ్బులు తీసుకొని ఇంటికి రా అంటే అక్కడెక్కడో ఊపిరి పీల్చుకుంటున్నావా? నేను చెప్పేది వినే. అయ్యో దేవుడా. మనం ఇద్దరం కష్టపడి సంపాదించాం కాబట్టి సగం నీకు సగం నాకు. ఆహా, మన కష్టానికి ఫలితం. బామర్దా, ప్లానింగ్ నాది కాబట్టి సగం నాకు సగం నీకు. ఏంది మామా, కష్టపడి కొట్టేశాను కాబట్టి ఈ సగంలో సగం నాకు సగం నీకు. ఇంత డబ్బు నీ దగ్గర ఉంటే చెడిపోతావు కాబట్టి ఇందా 500 తీసుకుని సాయంత్రం చికెన్ బిర్యానీ తినిపో. ఏ లక్ష్మి లక్ష్మి నా చిన్ని లక్ష్మి. సుజయ్ గారు, నాకే కావాలి. బావా నాకే సొంతం. అమ్మగారు, ఏ చేయమంటారా? అయ్యో వద్దన్నా. వద్దా? అయితే కళ్ళ గంటలు ఇప్పేస్తా అమ్మగారు. మీరా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారే? బావా, నువ్వు నాకే సొంతం. బావా? సుజయ్ గారు, నేనంటే మీకు ఇష్టం కదా? ఇష్టమే అమ్మగారు. మీ ఇద్దరిలో ఎవరైనా నాకు ఓకే. లడ్డు కావాలా నాయనా? మీ ఇద్దరు అయినా నాకు ఓకే అమ్మగారు. 2 లడ్డూలు కావాలా నాయనా?
అయినా ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలి అమ్మగారు. ల్యాండ్ డాక్యుమెంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తులు అన్ని గాయత్రి పేరు మీదే ఉన్నాయి అమ్మగారు. బావా మీరు ఇలా చేస్తే మీ ప్లాన్ అంతా అక్కడికి చెప్పేస్తా. అయితే మీ బావను నువ్వు తీసుకో, మీ బావ ఆస్తి నేను తీసుకుంటా. డీల్ ఓకే. హలో హలో, ఎవరు? నీ మొగుడు నా దగ్గర ఉన్నాడు. నా జీవితం నాశనం చేశాడు, ఇప్పుడు నీ జీవితం కూడా నాశనం చేయబోతున్నాడు అన్నమాట. డబ్బులు ఇస్తేనే బతుకుతాడు, లేకుంటే చంపేస్తామని చెప్పండి. నీ మొగుడు రేపు సూర్యోదయాన్ని చూడాలనుకుంటే మేము చెప్పిన చోటికి నువ్వు 10 లక్షలు తీసుకురావాలి. రేపు ఉదయాన్నే సూర్యుడిని చూడడానికి 10 లక్షలు ఇవ్వాలా? నువ్వు మా ఆయన కలిసి మా ఇంటికి రండి, ఫ్రీగా సూర్యుడిని చూపిస్తా ఇద్దరికి. మనం తలకిందులు పడి తపస్సు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వదని అర్థమైంది. మిమ్మల్ని మీ ఆస్తుల్ని కాపాడుతున్న మహాలక్ష్మి అయ్య గారు మీ పిల్లము